ఢిల్లీ లిక్కర్ స్కామ్లో తెలంగాణ ఎమ్మెల్సీ కవిత అరెస్ట్ అయిన తర్వాత మొదటి నుంచి ఇటు ఎక్సైజ్ పాలసీ రూపకల్పన నుంచి ఇప్పటి వరకు కూడా ఎన్ని రాజకీయ కోణాల్లో మలుపులు తిరిగాయి, ఎన్ని కోణాల్లో మలుపులు తిరిగాయి అనే కోణంలో మొత్తానికి సిబిఐ ఈడీ రెండు దర్యాప్తు సంస్థలు కూడా ఈ ఎక్సైజ్ పాలసీ పైన మొత్తంగా ఒక సున్నంగా చర్చిస్తూ కూడా ముందుకెళ్ళిన పరిస్థితి మనం చూసుకోవాలి. ఈ కేసులో అరెస్ట్ అయిన కవిత బెయిల్ కోసం అప్లై అయితే చేశారు, ఒక పిటిషన్ కూడా వేశారు. దీనికి సంబంధించి ఇటు సిబిఐ ఈడీ రెండు దర్యాప్తు సంస్థలు కూడా కవితను విచారిస్తున్నాయి. ప్రస్తుతం కవిత తీహార్ జైల్లో కస్టడీలో ఉన్నారు. ఏప్రిల్ 23తో ఆమె కస్టడీ ముగియబోతోంది. దీనికంటే ముందు ఏప్రిల్ 22వ తేదీన కవితకు సంబంధించి బెయిల్ పిటిషన్ పైన విచారణ అయితే జరిగింది. ఏప్రిల్ 22వ తేదీన ఉదయం ఆ కవితకు సంబంధించి ఇటు సిబిఐ బెయిల్ పిటిషన్ పైన విచారణ జరగా కవిత కావేరీ బవేజం ముందు న్యాయమూర్తి ముందు ఈ వాదనలు అయితే జరిగాయి. ఈ తీర్పునైతే రిజర్వ్ అయితే చేశారు. మే 2వ తేదీన సిబిఐ కస్టడీ కొనసాగుతుందా, లేకపోతే కవితకు సిబిఐ తరపున ఏమైనా రిలీఫ్ దొరుకుతుందా అంశాలకు సంబంధించి మే 2వ తేదీన దీనిపైన స్పష్టత వచ్చే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. మరోవైపు ఈడీ కూడా ఈ కేసులో కవిత పాత్ర ఏ విధంగా ఉంది, ఒక దగ్గర నుంచి డబ్బులు ఇంకో దగ్గరికి ఏ విధంగా వెళ్ళాయి, ఏ కోణంలో వెళ్ళాయి, ఈ కవిత ఇందులో ఏ విధంగా ఉన్నారు అనే అంశాలకు సంబంధించి ఈడీ కూడా ఈ కేసులో కవితకు ఎట్టి పరిస్థితుల్లోనూ బెయిల్ ఇవ్వద్దు అనే కోణంలో అయితే ఆ ఈడీ కూడా తమ వాదనలు అయితే వినిపిస్తున్నారు. ఏప్రిల్ 23వ తేదీన కవితకు సంబంధించి కావచ్చు, ఇటు ఈడీకి సంబంధించి కావచ్చు, ఈడీ ఏ విధంగా వాదనలు వినిపించిందో ఒకసారి తెలుసుకునే ప్రయత్నాలు అయితే చేద్దాం. ఇందులో సంబంధించి కవిత పాత్ర పైన, ఈ లిక్కర్ స్కామ్ పైన, కుట్ర పైన మా వద్ద కావాల్సిన ఆధారాలు ఉన్నాయంటూ కూడా ఈడీ అధికారులు చెప్తున్న పరిస్థితి మనం చూసుకోవాలి. మొత్తానికి ఆ కవిత మొదటి నుంచి కూడా ఇటు ఈడీ విచారణలో ఉన్న సందర్భంలో తమ సిఆర్పిసి సెక్షన్లకు కావచ్చు, కవిత ఇటు విచారణకు హాజరవుతున్నప్పుడు ఆమె పైన జరుగుతున్న ఈడీ కార్యాలయంలో ఏ విధంగా ఎదుర్కొన్నారు, అలాంటి అంశాలకు సంబంధించి ఇటు మహిళలు పిల్లలకు సంబంధించి ఇలాంటి కార్యాలయాల్లో విచారణ జరగకూడదు, కేవలం తమ ఇంటి వద్దనే విచారణ జరగాలి అనే కోణంలో సుప్రీంకోర్టులో కేసు వేశారు. ఆ కేసుకు సంబంధించి కూడా సుప్రీంకోర్టులో ఒకవైపు ఉండగానే కవితను మరోవైపు అరెస్ట్ చేసిన సందర్భం కూడా ఈడీ మరోసారి ప్రస్తావన చేసింది. ఆ కేసును కూడా విత్డ్రా చేసుకుని అలాంటి అంశాలకు సంబంధించి కూడా మరొకసారి ఈడీ అధికారులు కోర్టు దృష్టికి ముందుకు తీసుకొచ్చిన పరిస్థితి మనం చూసుకోవాలి. ఆ కవితను అరెస్ట్ చేయడం, ఈడీ దగ్గర ఆధారాలు ఉన్నాయి. గతంలో అరెస్ట్ చేసిన ఈ సౌత్ గ్రూప్ సంబంధించి నాయకులు కావచ్చు, గ్రూప్లో ఉన్న వ్యక్తులు కావచ్చు, అందరి దగ్గర వాంగ్మూలాలు తీసుకున్న తర్వాత మాత్రమే, ఆధారాలు వచ్చిన తర్వాత మాత్రమే మేము కవితను అరెస్ట్ చేసామంటూ కూడా ఈడీ అధికారులు చెప్పిన పరిస్థితి చూసుకోవాలి. ఈ కవితకు సంబంధించి అంటే కవితను చట్టానికి లోబడే మేము ఏవేవైతే యాక్ట్లు ఉన్నాయో అన్నిటికీ మేము లోబడే మేము కవితను అరెస్ట్ చేసామంటూ కూడా ఈడీ అధికారులు చెప్పిన పరిస్థితి మనం చూసుకోవాలి. బుచ్చిబాబు కావచ్చు, మాగుంట రాఘవులు కావచ్చు, శరత్ చంద్రారెడ్డిలు కావచ్చు, వీళ్ళందరి దగ్గర నుంచి వాంగ్మూలాలు ఏవైతే తీసుకున్నారో వాటి తర్వాత నుంచి మాత్రమే మేము కవితను అరెస్ట్ చేయడానికి మేము ముందుగా అడుగులేసామంటూ కూడా తెలిపిన పరిస్థితి చూసుకోవాలి. నూతన మద్యం పాలసీలో కవిత పాత్ర ఏ విధంగా ఉంది, మద్యం వ్యాపారులకు లాభం జరిగేలా ఏ విధంగా చేశారు అనే కోణంలో కూడా ఈడీ అధికారులు మొత్తంగా వెళ్ళినట్టు కూడా చెప్తున్న పరిస్థితి మనం చూసుకోవాలి. అరుణ్ పిల్లే కవితకు ఢిల్లీ లిక్కర్ స్కామ్లో ఏ విధంగా బినామీగా వ్యవహరించారు అన్న కోణంలో కూడా ఈడీ అధికారులు మరోసారి కోర్టు దృష్టి ముందుకైతే తీసుకొచ్చి ఇలాంటి అంశాలకు సంబంధించి మొత్తంగా మొదటి నుంచి ఇప్పటి వరకు ఏ విధంగా జరుగుతుంది మొత్తానికి సంబంధించి ఇటు చూసుకోవాలి. ఈడీకి మొదటి నుంచి కూడా చూసుకోవాలి. అంటే ఈ లిక్కర్ స్కామ్లో డబ్బులు హవాలా రూపంలో ఎటు నుంచి ఏ విధంగా జరిగాయి, ఇందులో ఇండో స్పిరిట్ ఏ విధంగా కంపెనీ నుంచి ఇటు ఢిల్లీ గవర్నమెంట్కి ఏ విధంగా డబ్బులు చేరుకున్నాయి, ఈ నాయకులు ఏ విధంగా ఈ డబ్బులు హవాలా రూపంలో ఒక దగ్గర నుంచి ఒక దగ్గరికి చేర్చారు, ఇలాంటి అంశాల్లో ఈడీ అధికారులు తమ దగ్గర ఉన్న డేటాతో మాత్రం వాళ్ళు మొత్తానికి సంబంధించి కవితకు బెయిల్ ఇవ్వకూడదు అనే కోణంలో మాత్రం తమ వాదనలు అయితే ముఖ్యంగా వినిపించారని చెప్పుకోవాలి. ఎందుకంటే ఇప్పటి వరకు కవిత అరెస్ట్ అయినప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా చాలా నాటకీయ పరిణామాలు చోటు చేసుకున్నాయి. మొదటగా ఈడీ అధికారులు, తర్వాత ఇప్పుడు తిహార్ జైల్లో జ్యుడిషియల్ రిమాండ్లో ఉన్నారు. మొత్తానికి సంబంధించి ఒక దాదాపు నెల రోజులు, ఇదొక ఈ నెలలో కూడా 15 రోజులు నడుస్తున్నాయి. సో మొత్తానికి సంబంధించి ఇన్ని రోజులు కూడా ఆ కవిత పైన జరుగుతున్న నేపథ్యంలో కవితకు బెయిల్ వస్తుందంటూ కూడా చాలామంది ఆశాభావం వ్యక్తం చేశారు. కానీ ఇటు బెయిల్కి సంబంధించి ఒకవేళ కవితకు బెయిల్ ఇస్తే కవిత బయటకు వచ్చిన తర్వాత సాక్ష్యాలను తారుమారు చేస్తారు, సాక్ష్యాలను బెదిరిస్తారంటూ కూడా ఈడీ అధికారులు, సిబిఐ అధికారులు, రెండు దర్యాప్తు సంస్థల అధికారులు కూడా ఈ కేసు పైన త్వరగా పూర్తి చేయాలంటే ఈ నాయకుల్ని రిలీజ్ చేయకూడదు, మా కస్టడీలోనే ఉంచాలి, తద్వారా అయితే మీ కేసుని త్వరగా క్లోజ్ చేస్తామంటూ కూడా
నాయకుల నుంచి అంటే సిబిఐ ఈడీ అధికారుల నుంచి వస్తున్న మాటలు. ఎందుకంటే ఇప్పటి వరకు కూడా కేవలం వాంగ్మూలాలు, వాట్సాప్ చాట్ హిస్టరీతో మాత్రమే ఈ కేసుని ఇంతవరకు తీసుకుని వచ్చిన పరిస్థితి. మరి మొదటి నుంచి చెప్తున్నట్టు 100 కోట్లు ఒక ముడుపుల రూపంలో ఏ విధంగా వెళ్ళాయి, ఇటు సుఖేష్ చంద్ర రెడ్డి ఇటు లేఖల రూపంలో ఏ విధంగా పంపిస్తున్నారు, అంటే ఒక నెయ్యి టిన్ను ₹1,00,00,000 అలాంటి అంశాలకు సంబంధించి కూడా ఒక కోడ్ కూడా ఉంది. అలాంటివి కూడా చెప్తున్నారు కాబట్టి మరి ఆ కోణంలో ఇటు సిబిఐ ఈడీ అధికారులు మరొకసారి ప్రయత్నాలు చేస్తే ఈ కేసుని ఎంత మేరకు ముగిస్తారనేది చూడాలి. ఇంతవరకు ఈ వాట్సాప్ చాట్ హిస్టరీ మాత్రమే ఇంతవరకు నడిచిందంటే కేవలం ఈ నాయకులతో మరొక ఇంట్రాగేషన్ గట్టిగా జరిగినట్లయితే వీళ్ళ దగ్గర నుంచి ఎస్ అనే మాట వస్తే ఈ కేసుని త్వరగా ముగించవచ్చు అనే కోణంలో కూడా ఇటు సిబిఐ ఈడీ 2 అధికారులు దర్యాప్తు సంస్థలు నడుస్తున్నాయి. కాబట్టి మరి ఈ కేసుని క్లోజ్ అవ్వాలి అంటే మరి నాయకుల దగ్గర నుంచి ఎటువంటి సమాధానం వస్తుంది, ఈ ఎన్నికలకు ముందు వస్తుందా లేకపోతే ఎన్నికల తర్వాత వస్తుందా అనే అంశాలకు సంబంధించి ఎదురు చూడాల్సిన అంశాలు అయితే మరి కనిపిస్తున్నాయి. ఎన్నికలకి మరోవైపు చూసుకున్నట్లయితే ఆమ్ ఆద్మీ పార్టీ కూడా తమ పార్టీకి సంబంధించి మెయిన్ లీడర్లు ఎవరైతే తిహార్ జైల్లో ఉన్నారో వాళ్ళ పేర్లు కూడా ఈ ఎన్నికల స్టార్ క్యాంపెయిన్ లిస్టులో పెట్టారు. మరి ఆ నాయకులు కూడా బెయిల్ కోసం అప్లై చేస్తున్న పరిస్థితి, మరోవైపు కవిత కూడా బెయిల్ కోసం అప్లై చేస్తున్న పరిస్థితి. ఇలాంటి నేపథ్యంలో ఈ ఢిల్లీ లిక్కర్ స్కామ్ ఏ విధంగా ముందుకు వెళ్ళబోతుంది, ఎప్పుడు క్లియర్ అవ్వబోతుందో ఇలాంటి అంశాలకు సంబంధించి ఇంకా తెర మీద చాలా అంశాలు కనిపించే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. వీడియో జర్నలిస్ట్ కృష్ణతో ప్రశాంత్, ఆంధ్రప్రభ, న్యూఢిల్లీ.